మాటలను విని దశరథుడు మిక్కిలి సంతసించాడు. పిమ్మట మహారాజు ఆనందంతో మంత్రులను ఉద్దేశించి ఆ శుభవచనాలను పలికి ఈ శుభవచనాలను పలికాడు. గురువుల ఆదేశానుసారం యజ్ఞ సామాగ్రిని తెప్పింపుడు. నలుగురు ఋత్విజులు ముందు సాగిపోవుచుండగా సమర్థులైనటువంటి 400 మంది యోధుల రక్షణలో యజ్ఞహయమును విడిచిపెట్టుడు. సరయూ నదికి ఉత్తర తీరమున యజ్ఞభూమిని సిద్ధపరచుడు. క్రమం తప్పకుండా శాశ్వతముగా విఘ్న నివారకములైనటువంటి శాంతి కర్మలను జరిపింపుడు. ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించట్లో కష్టములు కానీ అపచారములు కానీ సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైనటువంటి రాజులు అందరూ ఈ యజ్ఞమును చేయుటకు పూనుకొని ఉండేవారే. విద్వాంసులైనటువంటి బ్రహ్మరాక్షసులు యజ్ఞ కార్యమునందరి దోషములను వెదుకుచుందురు. వారు యజ్ఞమును భంగపరచుటకు యత్నించుచుందురు. యజ్ఞమునకు విఘ్నము కలిగినచో వెంటనే కర్త నశించును. నేను సంకల్పించినటువంటి ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపములు దోషాలు లేకుండా యథావిధిగా పరిసమాప్తమగినట్లు చూడండి.